ఏమైంది బాబు? అందరూ లోపల ఏం చేస్తున్నారు? నాకే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించి వామిటింగ్ అయింది సార్. అయ్యయ్యో, డాక్టర్ని పిలిపించనా? అవసరం లేదు సార్, అవసరం లేదు. పంతులు గారు రమ్మంటున్నారు. వచ్చేస్తున్నాను సార్, మీరు పదండి, వచ్చేస్తున్నాను. సరే బాబు, త్వరగా రండి. నువ్వు అమాయకత్వంతో చేస్తున్నావు, అలివేల మీద ప్రేమతో చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా తప్పు. నేను తాళి కట్టేంత వరకు సమయం ఉంది. పదో, బాగా ఆలోచించుకో. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నీ అర్థం లేని త్యాగం ఏంటో నాకు అర్థం కాలేదే. పద్మావతిది పెద్ద మనసు అని అంటావు కదత్తా, అందుకే మన 2 కుటుంబాలు మంచి కోరే ఇది చేశాను. పద్దు, పద్దు, పురుగుల మందు తాగావా? బావని నాకు త్యాగం చేయడం కోసం అంత పని చేసావా? అవసరం లేదు పద్దు, నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నేనే నా ప్రేమని చంపుకుంటాను. బావని నువ్వే పెళ్లి చేసుకో. నాకు బావ వద్దు పద్దు, నాకు బావ వద్దు. ఈ బుద్ధి ముందుండాలి. కోరిన తర్వాత బాధపడితే ఏం లాభం ఉంది? బావ ఇంకా తాళి కట్టలేదు కదా. ఒక్కసారి ఆలోచించుకో పద్మావతి. నేను మాటిచ్చాను, ఆ మాట తప్పను. నాన్న ఒప్పుకోరు పద్దు. నాన్న నిన్ను పెళ్లి పిట్టల మీద కూర్చోమనేలా చేస్తానని మాటిచ్చాను కదా, ఆ మాట నెరవేర్చుకుంటాను. పద. పద్దు, పద్దు, మన గురించి చెప్పడం సంగతి తర్వాత. పందిరిలో అందరి ముందు అలివేలుని చేసుకోమని ఎలా అడుగుతుందండి? మనం దగ్గర ఉండాల్సిన సమయం వచ్చింది సుభద్ర. మీ అన్నయ్య ఏమంటాడోనని భయపడకుండా మండపం దగ్గరికి వెళదాం పద.